రేపు చైత్ర అమావాస్య, ఎల్లుండి నుండి వైశాఖ మాసం ప్రారంభమవుతూ ఉన్నదండి. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు వైశాఖ మాసం అంతా కూడా ఉదయం పూట స్నానం చేసిన వెంటనే ఒక బిందెడు నీళ్లు కానీ, లేకపోతే ఒక పెద్ద చెంబుతో నీళ్లు కానీ, ఒక బకెట్ తో కానీ నీళ్లు తీసుకుని వెళ్లి రావి చెట్టు మొదళ్లలో పోయాలండి. రావి చెట్టు మొదళ్లలో శుభ్రంగా నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేస్తే కనుక సంతానం కలుగుతుంది. వైశాఖ మాసం అంతా చేయాలి. ఈ విధంగా 30 రోజులు కూడా ఉదయం స్నానం చేసిన తరువాత బిందెడు నీళ్ళో, చెంబుడు నీళ్ళో, లేకపోతే బకెట్ నీళ్ళో తీసుకుని వెళ్లి రావి చెట్టు మొదళ్లలో పోసి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుంది అని ధర్మశాస్త్రం చెబుతోందండి. ప్రాతస్నాత్వా బహుతోయేన అశ్వత్థమూలం సించేత్ ప్రదక్షిణాశ్చ కుర్యాత్ అనేక కులతారణం ఫలం అని స్పష్టంగా ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తూ ఉన్నది. కిందటి సంవత్సరం నేను చెప్పాను ఈ విషయం, మళ్ళీ ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటే, రావి చెట్టు మొదళ్లలో నీళ్లు పోయండి అని అంటే ఏ దేవాలయంలో రావి చెట్టు ఉంది అని వెతుక్కోకూడదు. అలాగైతే అందరూ కలిసి ఒకే దేవాలయంలో వందలాది మంది నీళ్లు పోస్తే నీళ్లు వృధా అవుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. ఎక్కడ రావి చెట్టు ఉంటే అక్కడ, వీలైనంత ఎవరూ పట్టించుకోవటం లేదు అనే చోట పోస్తే మీకు ఫలితం సంపూర్ణంగా ఉంటుంది.